నైతిక జీవనం అని పేరు పెట్టుకుంది. సాధారణంగా మనం జీవితంలో రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ ప్రవర్తనని చూస్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో ఎక్కడైనా నైతికత గురించి చర్చ వచ్చినప్పుడు అందరూ కాదు గాని చాలామంది ఇది మనం ప్రత్యేకంగా పట్టించుకొని చర్చించదగినంత ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు అని భావిస్తూ మాట్లాడటం నా అనుభవంలో చాలా సార్లు జరిగింది. అలాగే మనకి కొంత సన్నిహితంగా ఉండేటటువంటి మిత్రుల దగ్గర ఈ విషయం కదిలించినప్పుడు కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ చర్చ సాగిన సందర్భాలు చాలా తక్కువ. ఇక మన బౌద్ధ మిత్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా బౌద్ధ కార్యక్రమాల్లో బుద్ధుడు చెప్పినటువంటి నైతిక నియమాలైనటువంటి పంచశీలని క్రమం తప్పకుండా పఠిస్తున్నటువంటి సందర్భాలు మనకి అనేకం కనిపిస్తాయి. అయితే మన బౌద్ధ మిత్రులు ఇతరత్ర సమయాల్లో కానీ చర్చల్లో కానీ మీటింగుల్లో కానీ ఈ నైతిక నియమాల గురించి మాట్లాడేటప్పుడు నిజంగా తగినంత శ్రద్ధ కనిపించటం లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి బౌద్ధ మిత్రుల దగ్గర మాట్లాడేటప్పుడు కొంతమంది అంటే బౌద్ధాన్ని చాలా జీవితానికి అత్యవసరమైనటువంటి విషయంగా పరిగణించి దీన్ని మనం ఆచరించాలి భావించేటటువంటి మిత్రులు మాట్లాడినప్పుడు కూడా మన బౌద్ధుల్లో కూడా చాలా మంది పంచశీలని సీరియస్ గా తీసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించటం లేదండి, దాని గురించి చర్చించటం లేదు అని విచారం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా చాలా నాకు ఎదురై. అలాగే మరి కొంతమంది అయితే ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పి మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అసలు పంచశీల అనేది బౌద్ధంలో అంత ముఖ్యమైనటువంటి విషయమా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నాం. ఇంకొంతమంది అయితే అసలు బుద్ధుడు చెప్పినటువంటి బోధనల్లో ఈ పంచశీల లేదా నైతిక నియమాలు అనేటటువంటి ఎక్కడున్నాయి చూపించండి, అసలు మాకెక్కడా కనిపించలేదే అని అడిగిన వాళ్ళు కూడా నాకు ఒకరిద్దరు ఎదురయ్యారు. ఈ మొత్తం అనుభవాన్ని గాని కొంచెం పరికించి చూసేటట్లయితే నైతికత పట్ల బుద్ధుడు ఎంత శ్రద్ధ అయితే కనబరచాలని చెప్పాడో, అది ఎంత అవసరమైందని అయితే చెప్పాడో మానవ జీవనానికి, అంత మోతాదులో ఈ పంచశీలని లేదా ఇతర నైతిక నియమాలని స్వీకరించి ఆచరించటానికి తగుమాత్రమైనటువంటి ప్రయత్నం జరగటం లేదు అనేటటువంటి అభిప్రాయం ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఆ అభిప్రాయం క్రమంగా 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 బలపడుతూ వచ్చినటువంటి స్థితిలోనే నేను నైతిక జీవనం అనేటటువంటి పుస్తకంలో బుద్ధుడు ఎక్కడెక్కడ నైతికత గురించి ఏ ఏ రూపాల్లో ఎన్ని రకాలుగా దాని గురించి బోధించాడు అనేటటువంటి విషయాన్ని పాలీ నికాయాల్లో నుంచి వెలికి తీసి వాటిని సాధ్యమైనంత సరళంగా తెలుగులో అనువదించి ఒక పుస్తకంగా వేయటం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ సమావేశంలో ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ మొదలుపెట్టి ఒక్కొక్కటే చర్చించటం అనేటటువంటిది నా ఉద్దేశం కాదు. దానికి మారుగా అంటే ఎందుకంటే ఆ విషయాలని ఆ పుస్తకంలో నుంచి ఈ సమావేశంలో పాల్గొనేటటువంటి మిత్రులు చదువుకోవటానికి చాలా చక్కటి అవకాశం. ఆ పుస్తకం కావలసిన వారు ఎవరైనా కూడా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించిన తమ అడ్రస్ తోటి ఆ పుస్తకం మీకు అందటానికి ప్రయత్నం చేస్తాం. అట్లా ఇప్పటికే అందుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులు. అయితే ప్రస్తుతం మనం బుద్ధుని బోధనల్లో నైతిక విలువల గురించి ఏమి చెప్పబడింది అనే కంటే కూడా
ఆ నైతిక విలువల్ని మనం ఇప్పుడు ఈ కాలంలో పాటించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? పాటించాలి అని అనుకుంటే దానికి ఎదురవుతున్నటువంటి ఆటంకాలేంటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాల గురించి చర్చించుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ అసలు నైతికత, మానవ జీవితం అనేటటువంటి ఈ రెండిటిని ముడిపెట్టి గాని మనం చూసేటట్లయితే, అంటే మొత్తం మానవ జీవితంలో నైతిక జీవనం యొక్క పాత్ర ఏమిటి? నైతిక విలువల యొక్క పాత్ర ఏమిటి? అని గాని కొంచెం మనం దాని పూర్వాపరాలన్నీ తెలుసుకోవడానికి గాని ప్రయత్నిస్తే చాలా సరళమైనటువంటి, ఖచ్చితమైనటువంటి సమాధానం మనకు దొరుకుతుంది నైతిక విలువల యొక్క అవసరం గురించి. దాన్ని విస్తృతంగా చెప్పటానికి కూడా నేను ఇప్పుడు పూనుకోవటం లేదు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే మనిషి జీవ పరిణామంలో చాలా కాలం పాటు సాధారణమైనటువంటి ఒక జంతువుగా జీవించాడు అనేటటువంటి విషయం ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రోజున. ఇది ఏ స్కూల్ పుస్తకాల్లో మనం తిరిగేసినప్పటికీ కూడా జీవ పరిణామానికి సంబంధించినటువంటి విషయాలు అందులో మనకు దొరుకుతాయి. ఆ జీవ పరిణామంలో జరిగినటువంటి 3 దశలు ఏంటయ్యా అంటే, ఒకటి మనిషి బుద్ధి వికాసం అనేటటువంటిది క్రమక్రమంగా జరుగుతూ వస్తూ ఉండటం అనేది మనకు కనిపిస్తుంది. ఈ బుద్ధి వికాసం జరిగేటటువంటి క్రమంలోనే మనిషి ఇతర జంతువుల్లాగా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా, లేకపోతే ఒకరితో ఒకరు పడుతూ జీవించడం కాకుండా మనిషి సంఘటితంగా ఒక సమాజంగా బ్రతకటానికి పూనుకున్నాడనేటటువంటి విషయం మనకి ప్రాచీన చరిత్రలో ఎక్కడ తిరగేసినా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సంఘ జీవితం గడపటం అనేటటువంటి దానికి ఎవరో ఒక ప్రవక్తో, లేకపోతే ఒక సిద్ధాంతకర్తో, లేకపోతే ఒక ఉద్యమకారుడో, ఒక పార్టీ నాయకుడో ప్రజలకు చెప్పటం ద్వారా జరిగింది కాదు ఇది. మనిషి సహజాతంగానే తనకున్నటువంటి మానసిక వికాసం యొక్క ఫలితంగానే ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మనిషి సంఘ జీవితం అనేటటువంటిది ప్రారంభించాడు. ఎప్పుడైతే మనిషి సంఘ జీవనం ప్రారంభించాడో, అంటే ఒకచోట గుమికూడి బ్రతకటం అనేటటువంటిది ప్రారంభించాడో, అలా గుమికూడి బ్రతకటానికి దారి తీసిన కారణాలేంటి అనేటటువంటివి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. మనిషి సంఘటితమై సంఘంగా బ్రతకటానికి ఎప్పుడైతే పూనుకున్నాడో అప్పుడే ఈ సంఘాన్ని తాను ఎలా నిర్వహించుకోవాలి అనేటటువంటి సమస్య వచ్చింది. అంటే సంఘజీవికి సంఘానికి సంబంధించినటువంటి నియమాలు అవసరమైంది. అంటే మానవ సంబంధాలు ఎప్పుడైతే ఏర్పడినాయో ఈ మనుషులు తమలో తాము ఎలా ప్రవర్తించాలి, ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలి అనేటటువంటి సమస్య వచ్చి పడినప్పుడే మనిషికి కొన్ని నియమాలు అవసరమైనవి. దాన్నే తర్వాత మనకి భాష అభివృద్ధి చెందిన తర్వాత ఒక్కొక్క భాషలో ఒక్కో పేరుతో పిలుచుకున్నాం. ఇంగ్లీష్లో వాళ్ళు మొరాలిటీ అన్నారు, మన తెలుగులో నైతిక జీవనం అని చెప్పి తెలుసుకుంటాం. ఈ నైతిక జీవనం అనేటటువంటిది కూడా సాధారణంగా చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే, ఈ నైతిక విలువల్ని ఎవరో సమాజంలో కొంతమంది ఆలోచించి ఇలా ఉంటే చెప్పటం ద్వారానే ఇవి ప్రారంభమైనవి అనేటటువంటి విషయాన్ని నమ్ముతున్నారు. కానీ అది నిజం కాదు. ఈ సమాజాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండానే విడివిడిగా సుదూర ప్రాంతాల్లో ఒకరితో ఒకరి సంబంధం లేకుండా బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎక్కడికక్కడ తమ తెగల్లో తమకి చేతనైనటువంటి, తమకి అవసరమైనటువంటి కొన్ని నియమాల్ని ఏర్పరచుకున్నారు. ఆ విశాలమైనటువంటి అర్థంలో మనం నైతికత, నైతిక జీవనం అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను, ప్రపంచవ్యాపితంగా అన్ని జాతుల వారు నైతికతను అవలంబించారని చెప్పాలంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చూడు.
అంటే చరిత్రలో మీరు మానవ సమాజాలు ఏర్పడినటువంటి తొలి దశ నుండి అంటే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలండి వెనక్కి కానీ చరిత్రకెళ్ళి మనం పరిశీలన చేసేటట్లయితే మనకు కనపడేటటువంటి ఒక సాధారణ లక్షణం ఏంటంటే ఈ అన్ని సమాజాల్లో చాలా ప్రాథమిక దశలో ఏర్పడిన నైతికత ఏంటంటే ఆయా తెగల్లో తల్లిదండ్రులు పిల్లలతోటి సెక్స్ సంబంధాలు నెరపటం అనేటటువంటిది విరమించారు. ఇది ఒక దేశానికో ఒక ఖండానికో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి విషయం కాదు. మానవ జాతి యొక్క జాడలు మనకు ఎక్కడ ఎక్కడ కనిపించినాయో మానవ సమాజ జాడలు ఆ సమాజాలన్నిటిలో కూడా ఈ నీతి ఒక చోట నుంచి ఇంకొక చోటకి పాకటం కాకుండా ఆయా జాతులన్నీ కూడా ఒక ప్రాథమికమైనటువంటి నీతిని అవలంబించేటటువంటి క్రమంలో ఏర్పడినటువంటి అత్యంత ప్రాథమికమైనటువంటి నీతిగా మనం దీన్ని చూడవచ్చు. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళితే అనేక రకాలైనటువంటి నైతిక నియమాలు ఆయా తెగల్లో ఆయా ప్రాంతాల్లో క్రమంగా ఆయా రాజ్యాల్లో ఏర్పడుతూ రావటం జరిగింది. వాటన్నిటినీ కూడా చర్చించుకోవటం మన ఉద్దేశం కాదు ఇక్కడ. అయితే మానవ సమాజం భౌతికంగా వికసించేటటువంటి పరిణామంలో అక్కడక్కడ ఉన్నతమైనటువంటి సంస్కృతులు వెలసిల్లి ఆ సంస్కృతుల్లో కొంతమంది అత్యంత ప్రతిభావంతులైనటువంటి ప్రవక్తలు పుట్టుకొచ్చారు. ఈ ప్రవక్తలు పుట్టడం అనేటటువంటిది కూడా కేవలం ఒక ప్రాంతానికి ఒక దేశానికి పరిమితమైనటువంటి విషయం కాదు. చాలా సంస్కృతుల్లో చాలా మంది గొప్ప నైతికతని బోధించినటువంటి ప్రవక్తలు పుట్టుకొచ్చారు. వాళ్ళు తమకు తెలిసినటువంటి ఆయా ప్రాంతంలో తమకు అవసరమైనటువంటి నైతికతని బోధిస్తూ వచ్చారు. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మానవ సమాజాల వికాసం ముందుకు నడిచే కొంది అభివృద్ధి చెందే కొంది కూడా విడివిడిగా ఎక్కడెక్కడో బ్రతుకుతూ ఉన్నటువంటి భిన్న సంస్కృతుల్లో నుంచి ఉత్పన్నమైనటువంటి నైతిక విలువలు కొన్ని ఉమ్మడి లక్షణాలను కలిగి ఉండటం అనేటటువంటిది జరిగింది. అట్లా వచ్చినటువంటి అంటే వివిధ ప్రాంతాల్లో లేదా ఒకే ప్రాంతంలో పుట్టినటువంటి వివిధ మేధావులు లేక పండితులు లేదా ప్రవక్తలు అనండి ఏమైనా పెట్టి పేరు పిలవండి. వాళ్ళు చెప్పినటువంటి నైతిక విలువలు చాలా దగ్గరగా ఉండటం మొదలుపెట్టింది. అంటే ఉదాహరణకి ఎక్కడో పాత నిబంధనని రాసినటువంటి మోజెస్ చెప్పినటువంటి 10 ఆజ్ఞల్ని ఇక్కడ భారతదేశంలో పార్శ్వనాథుడు చెప్పిన లేదా బుద్ధుడు చెప్పినటువంటి నైతిక నియమాల్ని కానీ మీరు పోల్చి చూసేటట్లయితే వీటిల్లో కొన్ని ఒకే రకంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది మనం ఈ రోజున అటువంటి విషయం ఉందని చెప్పి తెలుసుకొని ఆశ్చర్యపడవచ్చేమో కానీ మానవ జీవన క్రమంలో నైతికత యొక్క అవసరం ఎంత లోతుగా ముడిపడి ఉందో తెలుసుకోవడానికి ఈ ఒక ఉదాహరణ మనకి చాలు. అయితే నైతిక నియమాలని అనేక మంది అనేక ప్రదేశాల్లో అనేక కాలాల్లో చెప్పినప్పటికీ కూడా ఈ నైతిక నియమాలు అనేటటువంటి విషయాల మీద చాలా లోతుగా అసలు మానవ జీవితం మొత్తాన్ని కూడా అంటే మానవ జీవితం నిజంగా ఎలా ఉండాలి ఎలా ఉండటం లేదు దాన్ని సవ్యమైన దిశగా మనం మార్చాలంటే అవసరమైనటువంటి నైతిక నియమాలు ఏమిటి అనేటటువంటి దాన్ని లోతుగా పరిశీలించి చెప్పిన వాళ్ళు చాలా అరుదుగానే ఉన్నారు ప్రపంచ నాగరికతలో. అలా చెప్పినటువంటి మహానుభావుల్లో బుద్ధుడు నా అంచనాలో అత్యుత్తమమైనటువంటి నైతిక నియమాలను బోధించినటువంటి వ్యక్తిగా భావిస్తున్నాను. అది సరైనదేనా కాదా అని ఎవరికి వారు పరిశీలించి చూసుకోవచ్చు. పోనీ బుద్ధుడు బోధించిందే అత్యంత మేలిమైనటువంటి నైతిక విధానం అని చెప్పి
మనం అంగీకరించకపోయినా మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి విషయాల్ని మాట్లాడుకోవటంలో మనకు అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే బుద్ధుడు బోధించినటువంటి నైతిక నియమాలు అంటే ముఖ్యంగా పంచశీల అనేటటువంటి విషయం కింద మనం మాట్లాడుకుంటున్నటువంటి 5 నైతిక నియమాలు ఏమిటి అనేటటువంటి విషయం మన మిత్రులకి చాలా మందికి తెలుసు. వాటిని చెప్పటంలో బుద్ధుని యొక్క నిజమైనటువంటి ప్రణాళిక ఏంటి, లేదా దాని వెనుక నేపథ్యంలో ఉన్నటువంటి బుద్ధుని యొక్క ఆలోచన ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. వీటిలో నేను చెప్పదలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే, బుద్ధుడు అటు మానవ జీవితాన్ని, దానికి అవసరమైనటువంటి నైతిక విలువల్ని సమగ్రంగా అధ్యయనం చేయటం అనేటటువంటిది మొట్టమొదటి అంశం. ఎందుకు మనం బుద్ధ భగవానుడు చెప్పింది సమగ్రమైనటువంటి నైతికత అని చెప్పగలము అని అంటే, కొన్ని ఉదాహరణలతో మనం చూడొచ్చు. బుద్ధుని కంటే దాదాపు 200 ఏళ్ల క్రితం జీవించినటువంటి పార్శ్వనాథుడు అనేటటువంటి జైన గురువు నైతికతకు సంబంధించి 4 నియమాలు చెప్పాడు. అంటే సత్యవచనం, అంటే అబద్ధాలు ఆడకుండా ఉండటం, సంపదను పోగేసుకోకుండా ఉండటం, కామ దురాచారాన్ని పాటించకుండా ఉండటము, అలాగే దొంగతనాలు చేయకుండా ఉండటం, వీటిని చెప్పుకుంటా వచ్చాడు. అయితే బుద్ధుని కాలానికి ఈ విషయాలు ఆయన జీవిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ బుద్ధుడు వాటిని ఉన్నవి ఉన్నట్లుగా తీసుకోవటం కాకుండా వాటి మీద గీటురాయి మీద గీచి చూశాడు వాటన్నిటిని. అప్పుడు ఆయనకి లభించినటువంటి సమాధానం ఏంటంటే, తాను గుర్తించినటువంటి పంచశీల అనేటటువంటిది అత్యంత అవసరమైన సమగ్రమైనటువంటి నైతిక నియమావళి అని చెప్పి ఆయన భావించాడు. దాన్ని నిజంగా అంత సమగ్రమైంది అని మనం ఎలా చెప్పగలం అని అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకటి, మీరు పంచశీలలో ముసావాదా వేరమణి అనేటటువంటి మాట విని ఉంటారు. అంటే అబద్ధాలు చెప్పకూడదు, చెప్పవద్దు అనే నియమం అని చెప్పి దాన్ని మనం అనువాదం చేసుకుంటాం. కానీ పాలీలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ముసావాదా అని అంటే తప్పుడు మాటలు అని. దాన్ని బుద్ధుడు ఎలా వివరించాడంటే, అంటే మనం పంచశీల గురించి చెప్పేటప్పుడు అబద్ధాలను విరమించడం అనే చెప్పుకుంటా ఉంటాం. కానీ అసలు అర్థం ఏంటంటే, బుద్ధుడు చెప్పిన అర్థం, మీరు అబద్ధాలు చెప్పకూడదు, పరుషమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, మనుషులకి తగవులు పెట్టే తంపురు వారి మాటలు మాట్లాడకూడదు, అలాగే ఎందుకు పనికిరాని వృధా ప్రేలాపన కూడా చేయకూడదని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్ని కానీ మీరు పరిశీలించేటట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు, ఇతర కాలాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు దీన్ని చెప్పారో లేదో నాకైతే తెలియదు. కానీ బుద్ధుడు చెప్పినటువంటి ఈ విషయం భారతదేశంలో బుద్ధుని కాలంలో కాదు కదా, అంతకు ముందు కానీ అటు తరువాత కానీ నైతిక విలువల గురించి చెప్పినటువంటి ఏ ధార్మిక గురువు కానీ మరొక తత్వవేత్త కానీ చెప్పలేదని నేను చాలా రూఢిగా చెప్పగలను. అది ఒక కారణం, సమగ్రతకి చిహ్నం బుద్ధుడు చెప్పినటువంటి పంచశీల. అలాగే రెండవది ఏంటంటే, పంచశీలలో ఉన్నటువంటి 5వ నియమం ఏంటయ్యా అంటే, సురామేర మద్య ప్రమాదఠాన వేరమణి అన్నారు. అంటే మత్తు కలిగించేటటువంటి పానీయాలు గాని పదార్థాలు గాని నేను స్వీకరించను అనేటటువంటి నియమాన్ని పాటించదు. ఈ నియమం నాకు తెలిసి అంత ప్రధాన భూమిక వహించేటటువంటి నియమంగా చెప్పినటువంటి వ్యక్తి బుద్ధుడు మాత్రమే. ఎందుకు బుద్ధుడు మాత్రమే ఆ విషయాన్ని చెప్పగలిగాడు అని నేను అధ్యయనం చేసినప్పుడు నాకు తెలిసినటువంటి సమాధానం ఏంటంటే, బుద్ధుడు ఈ మత్తు కలిగించేటటువంటి పదార్థాలు మనిషి యొక్క బుద్ధిని కుంటుపరుస్తాయి కాబట్టి
మత్తులో ఉంచుతాయి కాబట్టి మనిషి ఇతర నైతిక విలువల్ని కూడా చాలా సులభంగా భేదించేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి బుద్ధుడు భావించాడు కనుకనే ఈ మత్తు పానీయాలు పదార్థాలను సేవించవద్దు అని చెప్పి బుద్ధుడు చక్కటి నియమం పెట్టారు. అయితే ఈ విషయాన్ని చర్చిస్తున్నటువంటి ఒక సందర్భంలో ఒక ప్రముఖమైనటువంటి భిక్షువుకి ఆయన ఒక ప్రశ్న వేశాడు శ్రీలంకలో. ఏమండి, మీరు మద్యపానం అసలు సేవించొద్దని చెబుతున్నారు, అప్పుడప్పుడు ఏదో సమయం మనకి తగినట్లుగా తాగితే తప్పేమున్నది, దానివల్ల అంత నష్టం జరగదు కదా అని ప్రశ్నించింది. అందుకు ఆ భిక్షువు గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అది దాని యొక్క ఫలితాలని తాత్కాలికంగానే కాదు, దీర్ఘకాలంలో మనం చూడాలి. దీర్ఘకాలంలో అది బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది. దానితో మీరు ఇతర శీల నియమాలను కూడా అతిక్రమించి మీ జీవితం అస్తవ్యస్తమైపోతుంది. అంటే మరొకరు వచ్చి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారు మిమ్మల్ని. మీరేమో అప్పుడప్పుడు నేను బ్రాందీ విస్కీ తాగితే ఏమి నష్టం ఉందని చెప్పి అడిగారు. ఇంకొక ఆయన వచ్చి మొదటి నియమైనటువంటి ప్రాణాతిపాత అనేటటువంటి విషయంలో కూడా నాకు కన్సెషన్ కావాలి, నేను అప్పుడప్పుడు ఒక మర్డర్ చేస్తుంటాను, సంవత్సరానికో 2 ఏళ్లకో ఒకసారి, దీన్ని అనుమతించండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ నియమాలని సాధ్యమైనంత నికార్సుగా అవలంబించడానికి ప్రయత్నించడం అనేటటువంటిది చాలా అత్యవసరం అనేటటువంటి విషయాన్ని బుద్ధుడు తన బోధనలో చాలా స్పష్టంగా పదే పదే అనేక కోణాల్లో మనకి వివరించి చెప్పడం జరిగింది. అది మీరు నైతిక జీవనం అనేటటువంటి పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక తర్వాత బుద్ధుని నైతిక జీవనానికి సంబంధించి బుద్ధుడు చెప్పినటువంటి నియమాలలో రెండవ అంశం ఏంటంటే, ఆయన యొక్క ప్రత్యేకత ఆ నియమాలను చెప్పడంలో, ఈ నైతిక నియమాలు అనేటటువంటివి సాధారణమైనటువంటి లౌకిక జీవితాన్ని మెరుగ్గా జీవించటానికి మాత్రమే కాక, మానవ జీవితంలో రకరకాల రూపంలో తలెత్తుతున్నటువంటి దుఃఖాన్ని సమూలంగా అంతం చేసేటటువంటి మార్గానికి నైతికత అనేటటువంటిది ఒక పునాది లాంటిది. ఈ నైతిక జీవనం అనేటటువంటి బలమైనటువంటి పునాది లేకుండా మీరు దుఃఖ విముక్తికి అవసరమైనటువంటి అష్టాంగ మార్గంలో ఇతర అంశాలను కూడా ఆచరించడం అనేటటువంటి సాధ్యం కాదు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్నే నాకు విపස්සనా ధ్యానం చేసేటటువంటి ఒక మిత్రుడు ఇంకొక రూపంలో చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, మీరు నైతిక విలువలు పాటించకుండా ధ్యానం కానీ చేసేటట్లయితే నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు కనీసం 10 శ్వాసలు కూడా గమనిస్తా ధ్యానం చేయలేరు అన్నాడు. ఇందులో చాలా వాస్తవం. అందువల్ల నైతిక విలువలు అనేటటువంటివి కేవలం సాధారణ జీవితాన్ని మెరుగుపరచడానికో లేకపోతే ఒక పనిని మనం నెరవేర్చుకోవడానికో కాకుండా మొత్తం జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించడానికి పనిచేసేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి బహుళ ప్రయోజనకరమైనటువంటి అష్టాంగ మార్గానికి పునాదిగా బుద్ధుడు భావించాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చెప్పుకోదగినటువంటి ఇంకొక విషయం, ఈ నైతిక జీవనాన్ని పక్కన పెట్టేసేసి ఇతరత్రా నేను చాలా మంచి పనులు చేస్తాను, చాలా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు సహాయపడుతున్నాను అని చెప్పి చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే, సరైనటువంటి నైతిక విలువల్ని పాటించాలనేటటువంటి జ్ఞానము, వాటిని ఆచరిస్తున్నటువంటి అనుభవం మనకు లేకపోతే, అంటే వాటిని మనం పట్టించుకోకుండా వదిలేస్తే జరిగేది ఏమిటంటే, ఈ నైతిక విలువలకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి విలువలు మన జీవితంలో అల్లుకొని పోతాయి. మనం ఖచ్చితంగా ఏ మంచి పని అయితే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నామో దానికి విరుద్ధమైనటువంటి
స్థానంలో మనం నిలబడిపోతాం అంతిమంగా. కాబట్టి ఈ నైతిక విలువల గురించి సమగ్రంగా చెప్పటంలో దాని యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంత ముందుకు కరెక్ట్ కాదు, సంపూర్ణమైనటువంటి వెనక్కే జరగాలి. ప్రతి సారీ. భక్తుడు గమనించాడనేటువంటి విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేసి మనం కూడా దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవ అంశం ఏంటంటే బుద్ధుడు నైతిక విలువల్ని పాటించటంలో ఆచరణాత్మకమైనటువంటి పద్ధతిని మనకి అందించాడు. ఆ ఆచరణాత్మకమైనటువంటి పద్ధతిని కూడా సవివరంగా చర్చించుకునే అంత సమయం మనకు లేదు, కానీ సూక్ష్మంగా చెప్పుకోవాలంటే నైతిక జీవనాన్ని జీవించటం కూడా మీరు మధ్యమ మార్గాన్ని అవలంబించాలి అని చెప్పి అంటే ఈ రోజున నైతిక జీవనం చాలా బాగుంది అని చెప్పి అనుకుంటూ 100% బుద్ధుడు చెప్పినటువంటి నైతిక జీవనాన్ని ఇదిగో ఈ క్షణం నుంచి కూడా అమలు పరపగలను నా జీవితంలో అని మీరు బయలుదేరితే అది మీరు ఆచరించడం సాధ్యం కాకపోవటమే కాకుండా ఇదిగో బుద్ధుడు చెప్పినటువంటి ఆచరణ సాధ్యమయ్యే పని కాదని వదిలేసి వాటికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో మీరు ప్రయాణం చేయటం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఈ మధ్యమ మార్గాన్ని ఉదాహరణకి జీవులను చంపరాదు అనేటటువంటి నియమం. దీన్ని ఒక క్రమంగా మనం ఆచరించడానికి ప్రయత్నించవచ్చు. అంటే మనం ఆ నియమాన్ని మనసులోకి తీసుకున్న వెంటనే 100% మనం జీవులను చంపకుండా జీవించడం సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? మన మనసులో తీవ్రమైనటువంటి అలజడికి, ఆందోళనకి, కలతకి దారి తీసేటటువంటి జీవహింసని క్రమంగా ఆపుతూ రావాలి మన జీవితం. ఇంకొక మెట్టు పైకెక్కడానికి తర్వాత మళ్ళీ మనం ప్రయత్నించాలి. అట్లా ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళటం ద్వారా మనం సంపూర్ణమైనటువంటి నైతిక జీవనాన్ని జీవించవచ్చు, కానీ ఒకేసారి మొత్తం నెత్తికెత్తుకొని దాన్ని కింద పడేయటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అంటే నైతిక జీవనంలో కూడా అతివాదం ఎలా ఉంటుంది అని అంటే ఈ అతివాదాన్ని బుద్ధుడి కాలంలోనే జైనులు పాటించారు. అంటే ఇదిగో నేను ఈ రకమైనటువంటి బాటలో నేను వెళ్ళేటట్లయితే నా కాళ్ళ కింద సూక్ష్మజీవులు నశిస్తాయి కాబట్టి నేను అసలు నడవను. దీన్ని అతివాదంగా చూసారు. అట్లాగే ఏదన్నా అంటువ్యాధి వస్తే వెంటనే యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇదిగో నా శరీరంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా చనిపోద్ది కాబట్టి నేను ఈ మాత్రలు వేసుకోను అంటాం కూడా అతివాదమే బుద్ధుడి దృష్టి. కనుక మధ్యమ మార్గం అనేటటువంటిది ఎలా ఉంటది నైతికతలో అనే దాన్ని కొంచెం లోతుగా ఎవరికి వారు అధ్యయనం చేసి దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం. దీనికి ఒక సరళమైనటువంటి సూత్రం ఏంటయ్యా అంటే ఒక్కొక్క మెట్టుగా మనం నైతికతని అవలంబించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళటం. అంతేగాని ఇదిగో ఇంతవరకే సాధ్యమవుద్ది కాబట్టి నేను మిగిలినవన్నీ వదిలేసి ఇదొక్కటే పాటిస్తా ఉంటానని చెప్పి ఒక రకమైనటువంటి సాకుగా తీసుకోవటం అనేటటువంటిది బౌద్ధులు లేదా ఇతరులైనా కానీ చేయదగినటువంటి పని కాదు నైతికత విషయం. అది మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు మనం బుద్ధుడి యొక్క నైతికతని అధ్యయనం చేయటానికి ఉన్నటువంటి 3 కారణాలు చెప్పు. ఒకటి ఏంటి? అది సమగ్రంగా మనిషికి జీవితంతో నైతికతకు ఉన్నటువంటి విషయాలని మనకి చెప్పగలగటం. రెండవది, అది కేవలం పైన కనిపించేటటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా మొత్తం మానవ జీవితాన్ని దుఃఖమయం చేస్తున్నటువంటి విషయాల నుంచి బయటపడటానికి పనికొస్తుంది అనేటటువంటిది. ఇక మూడవది, దాన్ని నిజంగా ఆచరణలో స్వీకరించి ఆచరించడానికి అవసరమైనటువంటి మెళుకువల్ని, ఉపాయాలని కూడా బుద్ధుడు చెప్పడం అనేటటువంటి.
ఈ మూడింటిని మనం వివరంగా ఒక్కొక్క దాన్ని అనుభవ రీత్యా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇక తర్వాత ఈ నైతికల జీవితం యొక్క స్వరూప స్వభావాలను మొత్తంగాని మనం చూడాలంటే కొంచెం వాటిని విశ్లేషించుకోవడానికి మనం పూనుకోవాలి. దానికి అవసరమైనటువంటి ఒక చిన్న స్లైడు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఒకటి, సాధారణంగా మనం నైతిక విలువల్ని అంటే ముఖ్యంగా పంచశీలలో చెప్పినటువంటి నైతిక విలువల్ని మనం ఇట్లా చూడవచ్చు. అయితే ఇవి దేనికదే ఉన్నాయి అని చెప్పి మనం అనుకోకూడదు. ఒక విషయం అంటే నైతిక సంబంధించినటువంటి ఒక నియమం ఉల్లంఘిస్తే మిగిలిన వాటికి కూడా ఉల్లంఘించడానికి ఎలా మార్గం ఏర్పడద్దో వాటి మధ్య ఉన్నటువంటి అంతఃసంబంధాన్ని మనం చూడగలగాలి. ఆ అంతఃసంబంధాన్ని మనం చూసినప్పుడు ఎంత చిక్కగా ఉంటుందంటే వాటి మధ్య సంబంధం, ఇదిగో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇలా అనుసంధానించబడి ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిదీ కూడా మిగిలిన నాలుగింటితోటి సంబంధం కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేసి కానీ చూసేటట్లయితే మనకి దాని యొక్క విలువ ఏంటో, వాటి మధ్య అంతఃసంబంధం ఏంటో, ఎందుకు వీటన్నిటినీ కూడా మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉందో మనకు తెలుస్తుంది. ఈ విషయం ఎవరో బుద్ధుడే వచ్చి మనకి చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. మామూలు సామాన్య జీవితంలో కూడా దీనికి సంబంధించినటువంటి సూచనలు, ఆలోచనలు మనకి జీవితంలో కనిపిస్తాయి. ఉదాహరణకి మామూలుగా గ్రామాల్లో మాట్లాడుకునేటప్పుడు ప్రజలు చెప్పుకునేటటువంటి ఒక నానుడి ఏంటంటే, రంకు నేర్చినమ్మ బొంకు నేర్వకుండా ఉంటుందా అని చెప్పాను. అంటే కామ దురాచారానికి అలవాటు పడినటువంటి వ్యక్తి, అంటే ఆమె స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు, అబద్ధాలు ఆడక తప్పదు అని చెప్పి చెబుతుంది ఈ సామెత. అట్లాగే మిగిలిన వాటి మధ్య కూడా ఎలా సంబంధం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తమాషాగా ముఖ్యంగా ఈ మద్యపానానికి అలవాటు పడినటువంటి మిత్రులు చాలా సన్నిహితంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు అదేంటంటే మద్యం ఉన్నప్పుడు మాంసం తప్పనిసరి అని చెప్పి, ఈ మద్యము మాంసము ఉన్నప్పుడు మగవు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పుకుంటారన్నమాట. మరి ఇవన్నీ చేయాలంటే జీవహింస చేయాలి, మనం మన దగ్గర తగినంత డబ్బులు లేకపోతే దొంగతనము చేయాలి, ఆ దొంగతనం చేయడానికి అత్యంత అవసరమైనటువంటిది అబద్ధాలు ఆడటం. ఇవన్నీ కూడా ఒకదానితోటి ఒకటి కలిసిపోయి మానవ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఎట్లా దిగజారుస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. తీసేదాన్ని అసలు దాన్ని తీసి స్లైడ్ తీసి ఈ విషయాన్ని బుద్ధుడు తాత్విక పరంగా చాలా చక్కగా వివరించింది. ఆయన ఏమన్నాడంటే, మనిషి చేసే కర్మలకు, అంటే కర్మ అంటే ఇదేదో మనకు సంబంధించిన విషయం అనుకోవద్దండి, అంటే మనిషి చేసే పనులకు అని లేదా చర్యలకు. మనిషి చేసే పనులు ఎలా చేస్తాడు అంటే 3 రకాలుగా చేస్తాడని చెప్పి మన ప్రాచీనులు చెబుతా ఉన్నారు. ఒకటి చేతల్లో చేయటం, మాటల్లో చేయటం, బుద్ధిపూర్వకంగా ఆలోచనల్లో చేయటం. ఈ 3 రకాలైనటువంటి చర్యలు కూడా ఆ చేసే మనిషికి వాటి మీద సరైనటువంటి అదుపు లేకపోయినా, వాటిని చూసి నేర్చుకునే వాళ్ళకి కూడా వాటి పట్ల అవగాహన లేకపోయినా ఆ చర్యలు తమంతట తామే వ్యాపిస్తూ వెళతాయి అని చెప్పి చెప్పాడండి. అంటే మనిషి చేసేటటువంటి కర్మలకి స్వయంచాలకమైన, అంటే తమని తామే వ్యాపింపజేసుకునేటటువంటి లక్షణం ఉందని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఇది ఎక్కడ పుడుతుంది అంటే ముఖ్యంగా మనిషి బుద్ధిలో పుడుతుంది అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. అందుకనే ఆయన ఏమన్నాడు,
మనిషి చేసేటటువంటి చర్యల అన్నిటితో కూడినటువంటి లోకం అనేటటువంటిది దేనితో నడిపించబడుతుందయ్యా అంటే చిత్తేన నియతి లోకో అన్నాడు బుద్ధుడు. అంటే ఈ చిత్తంతో మనిషి బుద్ధితోటి లోకం నడిపించబడుతుంది. అంటే మీరు ఒంటరిగా కూర్చొని నేనేదో రకమైనటువంటి ఆలోచన ఎటువంటి ఆలోచనలు చేసినా పర్వాలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ ఆలోచనలు తీవ్రతరమయ్యే కొద్ది అంతిమంగా అవి మాటల్లో వ్యక్తం కాక తప్పదు, చివరికి చేతల్లో కూడా అమలు కాక తప్పదు. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి చర్యలను కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ అనైతికమైనటువంటి పనులు వాటి ద్వారా జరగకుండా మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది మనం గుర్తించాలి. ఈ నైతిక విలువల యొక్క పరస్పర సంబంధం ఎలా ఉంటుంది అంటే దీన్ని మనం 2 స్థాయిల్లో చూడొచ్చు. ఒకటేంటంటే వ్యక్తిగత స్థాయి. ఈ వ్యక్తిగత స్థాయిలో ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి దొంగతనం చేసినటువంటి వ్యక్తి దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతాడు. అంటే దానితో వచ్చేటటువంటి లాభాన్ని పొందుతాడు. ఆ లాభం ఆర్థికంగా ఉంటుంది సాధారణంగా. ఈ లాభం నాకు నిజమైన లాభం అని చెప్పి అనుకుని తాను ఇది బాగానే ఉంది అని చెప్పి ఎప్పుడైతే భావించాడో మరొక దొంగతనం చేయడానికి ఉపక్రమిస్తాడు. అట్లా దాని పట్ల తగిన ఆలోచన కానీ అవగాహన కానీ లేనప్పుడు మెల్లమెల్లగా ఆ వ్యక్తి దొంగగా మారేటటువంటి అవకాశం. అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు చూసారా మన సమాజంలో. అంటే రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారులు కానీ వందల వేల కోట్ల రూపాయలు మోసంతో సంపాదిస్తున్నటువంటి నాయకులంతా కూడా ఒకేసారి 100 కోట్లు 1000 కోట్లు దొంగతనం చేయడానికి బయలుదేరారని మీరు అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేయటం ద్వారానే చట్టబద్ధమైనటువంటి దొంగలుగా ఎదిగారనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక్కసారి పరస్త్రీ పొందు కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి పూర్తి వ్యభిచారిగా మారిపోయేటటువంటి అవకాశం. అలాగే అబద్ధాలు ఆడబట్టడానికి ఏముందలే దీంట్లో మనకు పోయేది అని చెప్పి మొదలుపెట్టినటువంటి వ్యక్తి అందులో మజాని అనుభవిస్తూ అబద్ధాల కోరుగా మారవచ్చు. అలాగే ఒక్కసారి మద్యపానం 1-2 సార్లు తాగితే ఏం పోయిందిలే అనుకునేటువంటి వ్యక్తి ఆ మద్యపానమే అతని మనసును లొంగదీసి తాగుబోతోయేటట్లు చేసేటటువంటి అవకాశం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇలా వ్యక్తిగత స్థాయిలో ఈ నైతిక విలువలన్నీ కూడా ఒకదానితోటి ఒకటి ముడిపడి మనిషిని అన్ని రకాలుగా కూడా పతనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తనకున్నటువంటి అనైతికమైనటువంటి జాడ్యాలని అంటించడానికి అవకాశం కలుగుద్ది అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకు అంటిస్తాడయ్యా అని అంటే ఆ వ్యక్తి చాలా మంది అనుకుంటారు ఏదో యథాలాపంగా అంటిస్తాడులే ఆయన అనుకుంటారు పక్కన వాడికి. కాదండి, అనైతికంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి తనకు అవసరమైనటువంటి బలగాన్ని కూడగట్టుకోవడం అవసరం సమాజం. అందుకే ఏం చేస్తాడు, నలుగురు తాగుబోతులతో ఎప్పుడూ స్నేహం చేస్తూ ఉంటాడు. అవసరమైతే ఆ విషయంలో ఆర్థికంగా సహాయం చేస్తారు. ఎక్కడన్నా తాగి పడిపోతే ఏ రిక్షాలోనో ఆటోలోనో వేసుకొని ఇంటికి కూడా చేరుస్తారు. ఇందుకోసం ఆయనకి మద్దతు కావాలి. అలాగే తన చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా తాగుబోతులైతే ఇదిగో నువ్వు ఒక్కడవే తాగుతున్నావు ఇది తప్పు అని చెప్పడానికి ఎవరు ఉండరు. కాబట్టి తన చుట్టూ కూడా 10 మంది తాగుబోతులు ఉంటే తాను ఆ మేరకి చాలా సౌకర్యంగా జీవించగలుగుతాడు. కాబట్టి అనైతికతని వ్యాప్తి చేయటం అనేటటువంటిది చాలా ఉద్దేశపూర్వకంగా జరుగుద్ది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది వ్యక్తిగత స్థాయిలో జరిగేటటువంటి పతనం. ఇక దీన్ని మనం కొంచెం సమాజం అనేటటువంటి విషయాలకు కానీ జోడించి కానీ మనం చూసేటట్లయితే సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా నైతికత ఎలా వ్యాపిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్పుకో. ఏంటంటే అది మనం
ఇది ఒక సర్వసాధారణమైనటువంటి అనుభవం అండి ప్రస్తుత సమాజం. ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి స్వాభావికంగా కొంత దూకుడుగా ఉంటూనో, లేదా తమ పేటలో ఒక చిన్న బృందాన్ని ఏర్పరచుకుని ఉంటూనో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒకానొక సందర్భంలో తనకి సరైనటువంటి అవగాహన లేకో, తన మనసు ఎక్కడో చిక్కుకుపోయో ఒక హత్య చేస్తాడు. ఈ హత్య చేసినటువంటి వ్యక్తి సర్వసాధారణంగా ఏం జరుగుద్ది? అతను న్యాయస్థానానికి వెళ్ళాల్సొస్తది. పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. జైలు అనుభవం లేని వాళ్ళకి తెలియని ఒక సంగతి ఏంటయ్యా అంటే, జైళ్లలో పెద్ద నేరం వచ్చిన వాడిని పెద్ద హీరోగా పరిగణించి వాళ్ళందరూ సేవలు చేస్తుంటారు ఆ నేరస్తుడు. ఆ అనుభవాన్ని చవి చూసినటువంటి వ్యక్తికి, ఓహో! ఇక్కడ నాకు చాలా గౌరవం దక్కుతుంది. కాబట్టి నేను చేసినటువంటి పనిని ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా నేను పెద్దవాడిని అవ్వచ్చు ఈ రీతిలో అని ఆ జైల్లో జరిగినటువంటి అనుభవం, అలాగే ఈ చేసేటటువంటి పనుల్ని ఇంకెంత నైపుణ్యంతో చేయొచ్చు, ఎన్ని కొత్త కొత్త రకాల మార్గాలు ఉన్నాయి అనేటటువంటిది ఆ జైల్లో ఉన్నటువంటి నేరస్తుల ద్వారా అతను చాలా కూలంకషంగా నేర్చుకుంటాడు. వాటినన్నిటిని వంట పట్టించుకొని బయటకు వస్తాడు. అంటే సాధారణంగా చాలా మంది ఇటువంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళి బయటికి రాగానే చాలా అవమాన భారంతోటి ఇంకెప్పుడు ఈ పనుల జోలికి వెళ్ళనటువంటి స్థితిలో అతను బయటకు వచ్చాడని చెప్పి మనం అనుకున్నాం. కానీ చాలా మంది అలా రారు. వాళ్ళు బయటకు వచ్చిన తరువాత జరిగేటటువంటి పని ఏంటంటే, ఒక హత్య చేసినటువంటి వ్యక్తిని ఆ పేటలో లేదా ఆ ఊరిలో ఉండేటటువంటి చాలా మంది భయపడి నమస్కారాలు పెట్టడం మొదలు పెడతారు. ఇదే రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి కొంతమంది అతను చుట్టూ చేరతారు. ఈయన ఒక చిన్నపాటి గ్యాంగ్ లీడర్ అవుతాడు. దీన్ని తమ స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి స్థానిక రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళని చేరదీయటానికి పోటీ పడతారు. ఎందుకయ్యా అంటే, ఆ గ్యాంగ్ లీడర్ని నేను చేరదీసుకోకపోతే అవతల ఉండేటటువంటి నాయకుడు చేరదీసి తన దరిని చేర్చుకుంటాడేమో అనేటటువంటి భయంతో ఈ రాజకీయ నాయకులు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలికి వాళ్ళని తమ వైపు చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అతన్ని కేసులో నుంచి తప్పించడానికి, అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేయటానికి, అసలు ఈ నేరం చేయటమే తప్పు కాదు అనేటటువంటి భావాన్ని అతనికి కలిగించడానికి సమాజంలో అతని యొక్క హోదాని మెల్లగా పెంచుతారు. వీటన్నిటి ఫలితంగా ఇతనిలో నేరస్తుడు అనేటటువంటి ముద్ర బలంగా నాటుకుపోయి నిజంగానే అతడు నేరస్తుడి అవతారం ఎత్తుతాడు. అతను ఇది నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి పరిణామం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటయ్యా అంటే, ఇలా ఎదిగినటువంటి అనైతిక ప్రవర్తన కలిగినటువంటి మనుషులే ఈ రోజున రాజకీయ పార్టీల్లో చాలా చక్కటి గౌరవ మర్యాదలు, అధికార హోదాలు కలిగినటువంటి నాయకులుగా తయారైపోయారు. అంటే ఇది సమాజంలో ఎలా వ్యాపిస్తుందో మీరు క్రమక్రమంగా దీన్ని మొత్తం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తితో మొదలైనటువంటి అనైతిక ప్రవర్తన అంతటితో ఆగకుండా ఇతర అనైతిక విషయాలన్నింటినీ కూడా కూడగట్టి, ఆ అనైతిక విషయాల చుట్టూ కూడా మనుషులను కూడగట్టి మొత్తం సమాజం అంతటికీ కూడా వ్యాపించేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేను అనుకోవడం పెద్ద పరిశోధన చేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున ఏ గ్రామంలో, ఏ పల్లెలో, ఏ పట్టణంలోని వీధిలో అయినా మనం చూస్తే ఇటువంటి ఉదాహరణలు మనకి వందలు వేలు కనిపిస్తా ఉంటాయి. కాబట్టి నైతికత అనేది సమాజంలో ఎలా వ్యాపిస్తుంది, ఒకదాన్ని వెన్నంటి ఒకటి అని చెప్పి మనం దాన్ని చూసేటట్లయితే మానవ జీవితంలో నైతికత యొక్క పాత్ర
మనం సాధారణంగా ఆలోచించేటంత చిన్నది కాదు. అది చాలా పెద్ద ప్రభావాన్ని కలిగించేటటువంటి విషయం. కాబట్టి నైతికతను ఉద్దేశపూర్వకంగా మనం అధ్యయనం చేయటం, దాన్ని సాధ్యమైనంత నియమాలతోటి, నిష్ఠతోటి మనం ఆచరించటం, ఇతరులను కూడా ఈ విషయం మీద మనం విద్యావంతులను చేయటం అనేటటువంటిది నిరంతరము జరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చాలా గట్టిగా భావిస్తూ ఉన్నాను. ఈ విషయం పట్ల మీరు కూడా చాలా లోతుగా ఆలోచించి ఇక మీదట నైతికత పట్ల మనకు ఉండవలసినటువంటి వైఖరిని మరింత లోతుగా ఏర్పరచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, నేను చెప్పదలసినటువంటి విషయాలు చాలా వరకు పూర్తయినాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఈ చర్చను కూడా మనం ఇంకా చాలా లోతుగా, ఇంకా విస్తృతంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి బౌద్ధులు ఈ విషయాన్ని ఎంత నిత్యకృత్యంగా మనం స్వీకరించాలంటే, ఇతర మతాల్లో ఎట్లాగైతే ఇదిగో నిద్ర లేవంగానే మైకులో ఫలానా శ్లోకాన్ని వినిపిస్తారో, లేకపోతే అల్లాహు అక్బర్ అని చెప్పి వినిపిస్తారో, అదే రకంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం ఈ పంచశీల అనేటటువంటి నియమాల్ని మనసులోకి తీసుకొచ్చుకొని దాన్ని మరింత మెరుగ్గా ఆచరించడానికి నేను చేయవలసిన పని ఏమి అని చెప్పి లోతుగా మనసులోకి తీసుకొని మన దినచర్యని ప్రారంభించడానికి పూనుకుంటానని చెప్పి నేను భావిస్తున్నాను. దీని మీద ఇంకా ఏమైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే మనం చర్చించుకోవచ్చు. ఈలోగా దీనిని ముగించబోయే ముందు మనకి 2 విషయాలు మనకి స్పష్టంగా చెప్పుకున్నాము. ఇప్పటివరకు నేను మాట్లాడినటువంటి మాటల్లో దాంట్లో ఏంటంటే, మనిషి మీద వ్యక్తిగతంగా ఏ రూపంలో ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఒక చిన్న స్లైడ్ రూపంలో చూస్తాం. ఇది వ్యక్తి స్థాయిలో నైతికత దిగజారేటటువంటి క్రమాన్ని మనకి తెలియజేస్తుంది. ఆ వ్యక్తి నైతికంగా అంటే అన్ని నైతిక నియమాల్లో ఒక నియమంలో మొదలు పెడితే మిగిలిన నైతిక నియమాల్లో కూడా దిగజారిపోవటం, అతని యొక్క ధార్మిక పరమైనటువంటి ప్రజ్ఞ పూర్తిగా కుంటుపడటం. ధార్మిక ప్రజ్ఞ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి అనైతికంగా జీవించటం వల్ల తప్పుడు పద్ధతుల్లో అతను చాలా తెలివిగా ప్రవర్తించవచ్చు. కానీ తన జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపగలిగేటటువంటి ధార్మిక జ్ఞానాన్ని సంపాదించడంలో అతని ప్రజ్ఞ తప్పకుండా కుంటుపడిపోతుంది నైతికత లేనప్పుడు. అలాగే 3వ విషయం ఏంటంటే, ఈ దుఃఖంలో మనిషి పూర్తిగా అంతిమంగా కూరుకొని పోతాడు అనేటటువంటి విషయాన్ని బుద్ధుడు ఏమన్నాడయ్యా అంటే, అతనికి భయం కలుగుతుంది, తన చుట్టూ ఒక విరోధకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, తాను పూర్తి దుఃఖంలో వ్యధలో మునిగిపోతాడు. కాబట్టి ఈ మూడింటిని కలిపి భగవానుడు ఏమన్నాడంటే, భయ విరోధ వ్యధావలయంలో మనిషి చిక్కుకుపోతాడు. ఈ విషయాన్ని మనం చాలా లోతుగా అధ్యయనం చేసి మనం మనసులో లోతుగా నాటుకునేటట్లుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇక తర్వాత సామాజిక స్థాయిని కానీ ఒకసారి మనం చూసినట్లయితే అది ఇలా ఉంటుందన్నమాట. మొత్తంగా సామాజిక విలువలు దిగజారిపోవడం అంటే పంచశీలలో ఉండేటటువంటి ఒక నియమం కాదు, కేవలం పంచశీల కూడా కాదు, మిగిలిన నైతిక విలువలు కూడా పూర్తిగా దిగజారిపోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత దీనితోటి సామాజిక వ్యవస్థను పూర్తిగా గాడి తప్పిపోవడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండితనాన్ని కానీ తీసుకునేటట్లయితే, క్రితం లంచగొండితనం ఒక తప్పుడు ఆచారం అని చెప్పి జనం భావించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నదంటే అది అసలు అంత పట్టించుకోదగిన పెద్ద తప్పుడు ఆచారం కాదు అని చెప్పి అందరూ అంటున్నారు. దాని అవసరం పడినప్పుడు మాత్రం ఈ లంచాలతోటి వేగలేక ప్రజలందరూ కూడా ఆ వ్యవస్థను తిట్టుకుంటూనే బతుకుతున్నారు.
ఇట్లా సామాజిక వ్యవస్థలు గాడి తప్పడానికి చాలా తీవ్రమైనటువంటి వ్యాపకం జరుగుద్ది సమాజంలో అనేటటువంటి దాన్ని, అంటే ముఖ్యంగా బడా బడా వ్యాపార సంస్థల్లో, రాజకీయ నాయకుల్లో జరుగుతున్నటువంటి మోసాలు, వీటన్నిటినీ కూడా మనం చూసేటట్లయితే ఎంత తీవ్రమైనటువంటి అవస్థలు పడుతుందో సమాజం అనేటటువంటిది మనకు అర్థమవుద్ది. వీటన్నిటి ఫలితంగా జనజీవనం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడిపోవటం ఖాయం. ఈ జనజీవనం సంక్షోభం పడటం అనేటటువంటి విషయంలో ఇంకొక చిన్న అంశాన్ని కూడా నేను జోడించాలని చెప్పి అనుకుంటున్నాను. మనుషులు తమకు సంబంధించినటువంటి తమకు దక్కవలసినటువంటి విషయాలను మాత్రమే కాకుండా అవతల వాళ్ళ ఆస్తుల్ని దొంగిలించడానికి, ప్రకృతిని కూడా దొంగిలించడానికి దురాశతో ప్రయత్నించడం వల్ల ఏం జరుగుతుందంటే అంతిమంగా గత 120 సంవత్సరాల్లో పర్యావరణ విషయంలో అనేక రకాలైనటువంటి కోణాల్లో సంక్షోభం ఏర్పడి జనజీవనం మొత్తం కూడా ఈ పర్యావరణ సంక్షోభంలో చిక్కుకొని పోయి తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నటువంటి ఉదాహరణలు ఇప్పటికే మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి బుద్ధ భగవానుడు ఏమన్నాడంటే తన బోధనల్లో అపారమైన భయ విరోధ వ్యధ వలయం ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇక్కడ అపారమైన అనేటటువంటి పదం చాలా ముఖ్యమైనది. అంటే ఒక వ్యక్తి అనైతికంగా ప్రవర్తిస్తే కేవలం ఆ వ్యక్తికో లేదా అతను చుట్టూ ఉండేటటువంటి బంధుమిత్రులకి మాత్రమే నష్టం జరుగుతుంది అనే భావన తప్పు. అది సమాజంలో అత్యంత తీవ్రమైనటువంటి భయాన్ని, విరోధాన్ని, దుఃఖాన్ని కలిగించేటటువంటి దానికి సాధనం ఉంది. నేను ఒక్కడిని కదా ఈ పని చేస్తుందని చెప్పి అంతానికి వీలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమకు తాముగా నైతిక విలువల్ని లోతుగా అర్థం చేసుకొని వాటిని పాటించడానికి ప్రయత్నిస్తానని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక చివరిగా ఈ నైతిక విలువలకు సంబంధించి మనం ఇప్పటికే విడుదల చేసినటువంటి పుస్తకాలు 2 నా దృష్టికి వస్తూ ఉన్నాయి. వీటిలో ఈ మీరు చూస్తున్నటువంటి నైతిక జీవనం అనేటటువంటి పుస్తకం ఇందాక నేను వివరించాను. పాలీ నికాయాల్లో నైతిక జీవనం గురించి వివిధ కోణాల్లో చెప్పినటువంటి బోధనల్ని ఒక చోట కూర్చి తెలుగులో అనువదించి అందించడం జరిగింది. అలాగే అష్టాంగ మార్గంలో ఉన్నటువంటి నైతిక జీవనంలో చాలా ప్రముఖంగా చెప్పినటువంటి సమ్మావాచ అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ కూడా ఆ సమ్మావాచికి సంబంధించినటువంటి సూత్రాలని ఒక చోటకి తీసుకొచ్చి కూర్చున్నటువంటి పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ పుస్తకాన్ని ఈ 2 పుస్తకాలు మీరు చదవాలనేటటువంటి ఆసక్తి గలవారు ఎవరైనా కూడా నా ఫోన్ నంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్తో సహా కానీ ఒక చిన్న రిక్వెస్ట్ పంపిస్తే మీ అడ్రస్కి ఈ 2 పుస్తకాలు ఉచితంగా పంపించడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులకు కానీ బంధువులకు కానీ ఎవరికైనా కూడా ఈ పుస్తకాలు అందించాలనేటటువంటి అభిలాష మీకుంటే మీరు ఒక 5-10 కాపీలు కూడా పంపించమని మమ్మల్ని కోరవచ్చు. అలా పంపించేటటువంటి ఏర్పాటు కూడా జరుగుతుందని నేను తెలియజేస్తూ ప్రస్తుతానికి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. చాలా చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా ప్రెజెంటేషన్తో మీరు ఇచ్చిన నైతిక విలువల గురించిన లెక్చరు చాలా బాగుందని అందరూ అంటున్నారు. రాజయ్య గారు, విజయ్ కుమార్ గారు, మహేష్ గారు, నాగలక్ష్మి గారు, ఇట్లా అందరు శ్రోతలందరూ అద్భుతమైన ప్రసంగం అని చెప్తున్నారు. మీకు అందరి తరపున మా కృతజ్ఞతలు. ఇప్పుడు 1-2 ప్రశ్నలే ఉన్నాయి. డాక్టర్ సంజయ్ గారు అడుగుతున్నారు, చాలా మంది ప్రశ్నలు స్టార్ట్ చేయమంటారా? సార్, సో డాక్టర్ సంజయ్ గారు అడుగుతున్నారు, చాలా మంది అనుకుంటారు బుద్ధిజం అంటే మాంక్స్ కోసం అని,
సామాన్య ప్రజలకి చాలా కష్టంగా ఉంటుంది బుద్ధిజంని అనుసరించటం అని అనుకుంటారు. మరి ఈ మోరల్ వాల్యూస్ కలిగి ఉండటం సోషల్, ఎకనామికల్, పొలిటికల్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇది నేను ఒక మేరకి నా ఉపన్యాసంలో స్పృశించానండి. ఇది చాలా విస్తృతమైనటువంటి అంశం. దీన్ని మనం ఇంకా విస్తారంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నైతిక జీవనం అని చెప్పి నేను ఇప్పుడు మీకు చూపించినటువంటి పుస్తకం చివర దాదాపు ఒక 8-10 పేజీలు దాకా ఈ ప్రశ్నకి సంబంధించే నేను చర్చించాను మొత్తం. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ చివర ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు గాని చదివేటట్లయితే మీకు మరింత అవగాహన కలుగుతుంది. అవసరమైతే మనం మరొకసారి ఈ అంశం మీదే ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సార్. మరి మన ప్రజల్లో కొందరు అంతా తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వారికి మనం ఎలాంటి సలహాలు ఇస్తాము? మన నైతిక జీవన విధానంలో లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తే వారి వ్యవహార శైలి మారుతుందంటారా? కొంచెం వివరించండి. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఈ నైతిక జీవనం అనేటటువంటిది మన సాంఘిక సంబంధాల్లో మాత్రమే కాకుండా ఆ వ్యక్తి యొక్క ఆలోచనల మీద కూడా అది ఎలా ప్రభావితం చేస్తుందో అనేటటువంటి విషయాన్ని అనుభవంలో పరిశీలించి చూడాలండి. అంటే ఉదాహరణకి ఈ మద్యపానాన్ని నిషేధించాలి అనేటటువంటి ఒక డిమాండ్ వచ్చింది అనుకోండి. మద్యపాన నిషేధ ఉద్యమంలో మద్యపానాన్ని అడపాదడపా సేవించేటటువంటి వ్యక్తులు కూడా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్ళలేరు. అంటే మనలో నైతికత బలంగా నెలకొలకుండా సమాజం మొత్తం కూడా నైతికత ఉండాలని, లేదా అది ఇతరత్ర ఆర్థిక సాంఘిక విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలని ప్రయత్నించేటటువంటి వ్యక్తి దాంట్లో సఫలం కాలేడండి. ఇది మనకి చరిత్ర ఇప్పటికే నిరూపించి చెప్పినటువంటి సత్యం అండి. దాన్ని కూడా మనం చాలా విస్తృతంగా పుస్తకాలు రాయొచ్చు దీని మీద. అంటే ఉదాహరణకి కొన్ని సాంఘిక ఉద్యమాలు నైతిక జీవనాన్ని అసలు పట్టించుకోకుండా కేవలం ఈ రాజ్యాన్ని అదుపు చేయటం ద్వారా, లేదా బలమైనటువంటి చట్టాలను రావటం ద్వారా సమాజాన్ని మొత్తాన్ని మనం మెరుగుపరచొచ్చని చెప్పి ప్రయత్నించినటువంటి దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. అటువంటి వాళ్ళు అందరూ విఫలమయ్యారండి. దాంట్లో విఫలమైన తరువాత ఏమి జరిగింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ నైతిక విలువలు అనేటటువంటి వాటిని ప్రత్యేకంగా పట్టించుకొని ప్రజల్లో నైతికతను పెంపొందించాలనేటటువంటి ప్రయత్నం మనం చెయ్యలేదు అని గుర్తించిన వాళ్ళు కూడా మనకి చరిత్రలో కనిపిస్తారు. అయితే నైతిక విలువలు కూడా ఒంటరిగా మాత్రమే ప్రభావితం చూపిస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అవి వ్యవస్థల్లోకి చొరబడి ఆ వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేస్తాయి, పక్కదోవ పట్టిస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది.